విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు బుధవారం ఎకానమీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మధ్య కాలంలో ఎకానమీకి సంబంధించి వార్తల్లోకి వచ్చినటువంటి ముఖ్యమైన విషయాలని బేస్ చేసుకొని చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతూ సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, శ్రద్ధగా వినండి. ఎకానమీ అంటే ఆసక్తి ఉంటేనే ఇలాంటివి మీరు తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. అందుకే ఎకానమీ బేసిక్స్కి సంబంధించిన సెపరేట్ లెక్చర్స్ నేను మీకు డెలివర్ చేస్తున్నాను. 12 మాడ్యూల్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఎకానమీ బేసిక్స్ మాడ్యూల్స్ చూడండి. ఎవరైనా బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు వింటే అర్థమవుతుంది ఈజీగానే. మొదటి ప్రశ్న, IFSCA ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇది అర్థం కావాలంటే అసలు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అంటే ఏమిటి? ఉదాహరణకి రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఉంది. వీళ్ళు ఒక బాండ్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఫారిన్ కంట్రీస్లో దాన్ని మీడియం టర్మ్ నోట్ అంటాం. అంటే 5 సంవత్సరాలకి ఒక బాండ్ని రిలీజ్ చేసి మనీని మొబిలైజ్ చేయాలనుకుంటున్నారు. అది చేయడానికి వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు? ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ ఉన్నటువంటి లండన్ కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, లేకపోతే దుబాయ్ కావచ్చు, లేకపోతే హాంకాంగ్ కావచ్చు, అక్కడికి వెళ్ళాల్సి వస్తోంది. అలాంటి ప్రాంతాలకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన దేశంలోనే కూర్చొని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆపరేట్ చేయడానికి వీలుగా గిఫ్ట్ సిటీ గాంధీనగర్ గుజరాత్లో ఏర్పాటు చేయటం జరిగింది. మన దేశంలో ఉన్న ఒకే ఒక్క అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ ఇది. కానీ అది అనుకున్నంత పురోగతి లేదు. అయితే అక్కడ ఏవైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయో వాటికి ఒక యూనిఫైడ్ రెగ్యులేటర్ ఉండాలి. ఎందుకంటే అక్కడ చాలా నిబంధనలు వర్తించవు, ఎగ్జంప్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఈ RBI, SEBI, PFRDA, IRDAI, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా లాంటి ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్తో డీల్ చేయాలంటే జరిగే పని కాదు. ఇంతమంది రెగ్యులేటర్స్తో అనుసంధానం చేయటం కష్టం. అంతేకాకుండా అక్కడ చాలా ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అందుకే ప్రత్యేకంగా ఈ గిఫ్ట్ సిటీలో జరిగేటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి ఒక స్పెషల్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ అంటారు. వాళ్ళే కావలసినటువంటి పర్మిషన్స్ కావచ్చు, అలాగే నియమ నిబంధనలు రూపొందించడం కావచ్చు, వాళ్ళే చేస్తారు. గిఫ్ట్ సిటీలో జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్కి నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఇది సింపుల్. డబ్బులు మనం నెల నెల ఇంతని కట్టామనుకోండి, ఆ తర్వాత ఒక పెన్షన్ ఫండ్ ట్రస్ట్ అథారిటీ ఉంటుంది. తర్వాత పెన్షన్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? పెన్షన్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి మనకి ఎక్కువ రిటర్న్స్ రావడానికి, అంటే 60 ఏళ్ళు వచ్చేటప్పటికి మనకి ఎక్కువ కార్పస్ క్రియేట్ చేయడానికి, మనం కట్టినటువంటి డబ్బుతోటే ఎక్కువ కార్పస్ జనరేట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఫండ్ మేనేజర్స్ వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి ఈ ఫండ్స్ని ఇన్వెస్ట్ చేస్తారు. అదే నేషనల్ పెన్షన్ సిస్టమ్. అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ 1 జనవరి 2004 నుంచి అమల్లోకి వచ్చింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద NPS సెంట్రల్ గవర్నమెంట్, NPS స్టేట్ గవర్నమెంట్, NPS కార్పొరేట్, NPS ఇండివిజువల్స్, NPS స్వావలంబన్, ఇట్లా రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయన్నమాట. మీరు న్యూ పెన్షన్ స్కీమ్ గురించి మాట్లాడినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే అది నేషనల్ పెన్షన్ సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేటువంటి దాని కింద వస్తుంది. అక్కడ కొంత కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఎంప్లాయీ కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు. 10%, 14% అట్లా ఉంది. 14% సెంటర్, 10% ఏమో ఎంప్లాయీ. అది కార్పస్లా డెవలప్ అవుతుంది. ఫండ్ మేనేజర్స్ దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. 60 ఏళ్ళు వచ్చేటప్పటికి, రిటైర్ అయ్యేటప్పటికి అది ఒక కార్పస్గా ఏర్పడుతుంది. అందులో కొంత యాన్యుటీ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేయాలి, కొంత స్ట్రైట్ అవే ఇస్తారు. సో ఇట్లా దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, న్యూ పెన్షన్ స్కీమ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది
ఈ నేషనల్ పెన్షన్ సిస్టంలో ఒక వింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా వింగ్స్ ఏమిటి? నేషనల్ పెన్షన్ సిస్టమ్, స్టేట్ గవర్నమెంట్ నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఇండివిజువల్స్ నేషనల్ పెన్షన్ సిస్టమ్, కార్పొరేట్, ఇట్లా స్వావలంబన్, ఎన్పిఎస్ లైట్, ఇట్లా చాలా విభాగాలు ఉన్నాయన్నమాట. ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ మీ అందరికీ తెలుసు. మినిమం సపోర్ట్ ప్రైస్ కింద గోధుమలు అలాగే బియ్యం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్ చేస్తుంది. ప్రొక్యూర్ చేసిన తర్వాత ఒకవేళ ఎక్సెస్ నిల్వలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకి అనుగుణంగా ఎక్స్ట్రా నిల్వలని వాళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ మార్కెట్లో అమ్ముతారు. ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ అంటే అదే. మినిమం సపోర్ట్ ప్రైస్ కింద ఏదైతే ప్రొక్యూర్ చేస్తారో అందులో కొంత భాగాన్ని అమ్మటం అన్నమాట. అయితే అన్నిసార్లు అమ్మరు. ఎక్సెస్ స్టాక్స్ ఉంటే అమ్మచ్చు. రెండోది, ఒకవేళ ప్రైసెస్ నియంత్రణలో లేవనుకోండి, ఈ మధ్య మనం గోధుమల్లో చాలా ప్రైస్ ఇంక్రీజ్ చూస్తున్నాం, ఇన్ఫ్లేషన్ చూస్తున్నాం. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది కొంత స్టాక్ని మార్కెట్లో అమ్మితే ఎలా ఉంటుంది అని చెప్పి. అంటే ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ కింద మినిమం సపోర్ట్ ప్రైస్ కింద ప్రొక్యూర్ చేసినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే అమ్మాలి. తర్వాత రెండోది, రెండు సందర్భాల్లో అమ్ముతారు. ఒకటి ఏంటంటే ఎక్సెస్ స్టాక్స్ ఉన్న అమ్మచ్చు. రెండోది ఏంటంటే ఎప్పుడైనా సరే స్కేర్సిటీ కానీ ఇన్ఫ్లేషన్ కానీ వచ్చినప్పుడు కూడా అమ్మచ్చు అనమాట. తర్వాత వధవన్ పోర్ట్, ఇది మహారాష్ట్రలో రాబోతోంది. ఇది 13వ మేజర్ పోర్ట్. అసలు మేజర్ పోర్ట్కి మైనర్ పోర్ట్కి డిఫరెన్స్ ఏమిటి? పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పార్లమెంట్ టేక్ ఓవర్ చేస్తే, అంటే పార్లమెంట్ చేసే చట్టాల ద్వారా, జాగ్రత్తగా వినండి, పార్లమెంట్ చేసేటువంటి చట్టాల ద్వారా ఏదైనా పోర్ట్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళితే దాన్ని మేజర్ పోర్ట్ అంటారు. మిగతావన్నీ మైనర్ పోర్ట్స్. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో మైనర్ పోర్ట్స్ మేనేజ్మెంట్ ఉంటుంది. మేజర్ పోర్ట్స్ అనే డిజిగ్నేషన్ ఎలా వస్తుందంటే, ఏదైనా పోర్టుని పార్లమెంటు చట్టం చేసి తీసుకుంటే దాన్ని మేజర్ పోర్ట్ అంటారు. అసలు కార్గో హ్యాండ్లింగ్తో సంబంధమే లేదు. ఈ వధవన్ పోర్ట్ 13వ మేజర్ పోర్ట్ కాబోతోంది. మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ కిందకు వస్తాయి ఇవి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మహారాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో దీన్ని కట్టబోతున్నారు. 76,000 కోట్ల ప్రతిపాదించారు దీనికోసం. ఇది 13వ మేజర్ పోర్ట్ కాబోతోంది. ప్రస్తుతం 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. అర్థమైంది కదా? ఇది మహారాష్ట్రలో మహారాష్ట్ర ప్రభుత్వ పార్ట్నర్షిప్తో రాబోతోంది. ఒక రాష్ట్ర ప్రభుత్వ పార్ట్నర్షిప్తో రాబోతున్న మొదటి మేజర్ పోర్ట్ ఇదనమాట. తర్వాత హెచ్ఎఫ్టి, హెల్డ్ ఫర్ సేల్, హెల్డ్ టిల్ మెచ్యూరిటీ. ఈ పదాలని మనం తరచుగా వింటూ ఉంటాం. ఇక్కడ చిన్న సవరణ, ఇది హెల్డ్ టు మెచ్యూరిటీ, హెల్డ్ టిల్ అని కూడా అనొచ్చు. హెల్డ్ టిల్ మెచ్యూరిటీ లేకపోతే హెల్డ్ టు మెచ్యూరిటీ అని కూడా అనొచ్చు. బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంక్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు కదా. బ్యాంక్స్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ బాండ్స్ని, ఉదాహరణకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా బాండ్సే కదా, వాటిని హెల్డ్ టిల్ మెచ్యూరిటీ అయితే, ఆ మెచ్యూరిటీ 10 ఏళ్ళో 15 ఏళ్ళో ఉంటే చివరిదాకా వాటిని ఉంచుకుంటాము అని చెప్పి కొన్ని బాండ్స్ని పక్కన పడేస్తారు. వాటిని హెల్డ్ టు మెచ్యూరిటీ, హెల్డ్ టిల్ మెచ్యూరిటీ అంటారనమాట. అర్థమైంది కదా? ఇక కొన్నిటిని అవైలబుల్ ఫర్ సేల్, ఇది ఏఎఫ్ఎస్ కింద పెట్టుకుంటారు. అవైలబుల్ ఫర్ సేల్, సేల్ చేయడానికి ఈ బాండ్స్ అని పెట్టుకుంటారు. మూడోది ఏంటంటే హెల్డ్ ఫర్ ట్రేడింగ్, హెచ్ఎఫ్టి, అంటే వ్యాపారం చేయటానికి. ఈ యొక్క బాండ్స్ని కొనటం, అమ్మటం చేసి లాభాలు సంపాదించాలి అన్న ఉద్దేశంతో హెల్డ్ ఫర్ ట్రేడింగ్ అనమాట. అయితే ఒక 7-8 నెలల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ ఈ హెల్డ్ ఫర్ ట్రేడింగ్ బదులుగా ఒక కొత్త కేటగిరీని తీసుకొచ్చింది. అదేంటంటే ఫెయిర్ వాల్యూ త్రూ ప్రాఫిట్ అండ్ లాస్. ఫెయిర్ వాల్యూ త్రూ ప్రాఫిట్ అండ్ లాస్, అందులో హెల్డ్ ఫర్ ట్రేడింగ్ని ఒక సబ్ కేటగిరీ కింద చేసింది. సో ఇప్పుడు మీకు ఈ అవైలబుల్ ఫర్ సేల్ కావచ్చు, లేకపోతే హెల్డ్ ఫర్ ట్రేడింగ్ కావచ్చు,
ఇలాంటి వాటికి, అలాగే ఈ హెల్డ్ టు మెచ్యూరిటీ HTMకి అకౌంటింగ్లో డిఫరెన్స్ ఉంది. హెల్డ్ టు మెచ్యూరిటీ ఏదైతే ఉందో అక్కడ అకౌంటింగ్లో ఏ విధమైనటువంటి చేస్తారో దానికి డిఫరెంట్గా, అంటే ఈ అవైలబుల్ ఫర్ సేల్ కావచ్చు, హెల్డ్ ఫర్ ట్రేడింగ్, లేకపోతే ఈ ఫర్ ప్రాఫిట్ అండ్ లాస్ అని ఇందాక చెప్పాను కదా, ఫెయిర్ వాల్యూ త్రూ ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పి ఈ కేటగిరీలో ఉన్న వాటికి మార్క్ టు మార్కెట్ లాసెస్ అంటారు. అంటే మార్క్ టు మార్కెట్ కేటగిరీ కింద వీటిని డిసిగ్నేట్ చేస్తారనమాట. అంటే మార్కెట్లో ఉన్నటువంటి ప్రైసెస్కి అనుగుణంగా, ఆ బాండ్ ప్రైసెస్కి అనుగుణంగా వాళ్ళ బుక్స్లో మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బాండ్ ప్రైసెస్ మార్కెట్లో పడిపోతే వీళ్ళ అకౌంటింగ్లో కూడా అది తగ్గించి చూపించాలి, అప్పుడు వాళ్ళు లాసెస్ చూపించాల్సి వస్తుంది. కానీ ఈ హెల్డ్ టిల్ మెచ్యూరిటీ వాటికి అలాంటి నిబంధన లేదు. అందుకే తరచుగా మీరు హెల్డ్ టు మెచ్యూరిటీ, హెల్డ్ అవైలబుల్ ఫర్ సేల్, అలాగే హెల్డ్ ఫర్ ట్రేడింగ్, లేకపోతే ఫెయిర్ వాల్యూ త్రూ ప్రాఫిట్ అండ్ లాస్, వీటి గురించి బ్యాంకింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదేంటంటే మీరు ఒక్కసారి అవైలబుల్ ఫర్ సేల్లో ఎన్నున్నాయి, హెల్డ్ టు మెచ్యూరిటీలో ఎన్నున్నాయి, అవైలబుల్ ఫర్ ట్రేడింగ్లో ఎన్నున్నాయి, వీటన్నిటినీ మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఎంత ఉంది అని చెప్పచ్చు అనమాట. ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఎంత ఉంది అని చెప్పటానికి ఇవి ఎంతెంత పర్సెంటేజ్ ఉన్నాయి అనేటువంటిది బ్యాంకింగ్ నిపుణులు చూస్తారు. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ రిస్క్ని అసెస్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సరే, ఈ వే బిల్స్, ఈ ఇన్వాయిసెస్ GSTకి సంబంధించి తరచు వార్తల్లోకి వస్తూ ఉంటాయి. ఈ వే బిల్ అంటే ఏమిటి? ఒక ట్రక్కులో 50,000 రూపాయలు మించి ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందనుకోండి, GST ప్లాట్ఫామ్ ద్వారా ఇష్యూ చేయబడినటువంటి ఈ వే బిల్ తీసుకెళ్ళాలి. దీని మూలంగా GST కట్టకుండా, అంటే GST ఇవేషన్ ద్వారా వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేయటం అనే దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. పిల్ఫరేజ్ని ప్రివెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరిదైతే అగ్రిగేట్ టర్నోవర్ 5 కోట్లు దాటిందో, రెండో విషయం చెప్తున్నాను నేను, అది ఈ ఇన్వాయిస్కి సంబంధించి. ఇది బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి. బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఒక బిజినెస్, పెద్ద రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందనుకోండి, చాలా చిన్న చిన్న సంస్థల నుంచి బోల్డ్ అని ఇన్పుట్స్ కొంటారు. ఇన్పుట్స్ కొని వాళ్ళు ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఇన్పుట్ క్రెడిట్ తీసుకుంటారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఇక్కడ ఈ ఇన్వాయిస్ అంటే ఈ చిన్న సంస్థ వాళ్ళు రైజ్ చేసేటువంటి ఇన్వాయిస్ అంటే ఏమిటి? వాళ్ళు ఒక సంస్థకి, వేరే సంస్థకి ఏదైనా అమ్మినప్పుడు, ఉదాహరణకి ఈ సంస్థ వస్త్రాలు తయారు చేస్తుంది అనుకోండి, ఒక చిన్న కంపెనీ కాటన్ అమ్మింది అనుకుందాం, వస్త్రాలు తయారు చేసేటువంటి పెద్ద సంస్థకి ఇది కాటన్ ఎంతైతే అమ్మిందో, అది మరీ చిన్న సంస్థ అయితే వాళ్ళు ఏదో పేపర్ మీద ఇట్ట బిల్లు తయారు చేసి ఇస్తారు. కానీ ఒక కొంచెం మోడరేట్ సంస్థ అనుకోండి, వాళ్ళు ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్, బిల్ అంతా కూడా ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ రూపంలో జనరేట్ అవుతుంది. అప్పుడు దాన్ని బేస్ చేసుకొని వీళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది పెద్ద సంస్థకి. అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ద్వారా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. లేనిపోని వాటిని సృష్టించి రకరకాలుగా ఫ్రాడ్ చేస్తున్నారు. వాటిని ప్రివెంట్ చేయటం కోసం ఈ ఇన్వాయిస్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే చిన్న చిన్న సంస్థలు, మరీ చిన్న సంస్థలకి ఇవి ఇంప్లిమెంట్ చేస్తే ఇబ్బంది పడతారు అన్న ఉద్దేశంతో 5 కోట్లు అగ్రిగేట్ టర్నోవర్ దాటిన వాటికి, యాన్యువల్ అగ్రిగేట్ టర్నోవర్ 5 కోట్లు దాటిన వాటికి మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేశారన్నమాట. పూర్తిగా ఇది ఇంప్లిమెంట్ అయిపోతే ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించినటువంటి ఫ్రాడ్స్ ఎలిమినేట్ అయిపోతాయి. రెండోది, ఇందాక చెప్పాను కదా, ఈ వే బిల్స్కి సంబంధించి ఇక్కడ ఈ పిల్ఫరేజ్ ఆఫ్ GST అది నివారించడానికి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ ఎందుకు విధిస్తారు? ఎందుకంటే హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది అని ప్రభుత్వానికి అనిపించినప్పుడు, మార్కెట్లో చక్కెర దొరకదేమో,
గోధుమలు దొరకవేమో, ఇలాంటి ఆలోచనలు ప్రబలినప్పుడు సెవరల్ టైమ్స్ ఇవన్నీ కూడా ఒక స్పెక్యులేషన్ లాంటివి అనమాట. ఇలాంటివి ప్రబలినప్పుడు ట్రేడర్స్ కానీ హోల్సేలర్స్ కానీ దాచేసుకుంటారు రేట్లు పెరుగుతాయని. అప్పుడు ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ అవుతుంది. ఇలా దాయటాన్ని ఏమంటారు? సీక్రెట్ ప్లేస్లో దాయటాన్ని అవసరానికి మించి హోర్డింగ్ అంటారు. ఆ తర్వాత రేట్లు పెరిగిన తర్వాత అమ్ముతారు అక్రమంగా, బ్లాక్ మార్కెటింగ్ అంటారు. వాటిని ప్రివెంట్ చేయడానికి స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ని విధిస్తారు. ఇది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 అనుకుంటాను, దాన్ని బేస్ చేసుకొని విధించవచ్చు అనమాట. తర్వాత ఎక్స్పోర్ట్ బ్యాన్ ఎందుకు విధించారు? వీట్, రైస్, షుగర్ చాలా కాలమైంది విధించి. ఎందుకు విధించారంటే ఎక్స్పోర్ట్కి బోల్డ్ అంత డిమాండ్ ఉంది. రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాల ధరలు పెరిగిపోయిన తర్వాత వీటికి బోల్డ్ డిమాండ్ ఉంది. ఎక్స్పోర్ట్స్ మనం వదిలేసామనుకోండి, ఇక్కడ డొమెస్టిక్గా మనకి దొరకదు. ఇక్కడ ఉన్నటువంటి షుగర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రైస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వీట్ కావచ్చు, ఇతర దేశాలకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇతర దేశాలకు అమ్మితే వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తున్నాయి. అలాంటప్పుడు ఎక్స్పోర్ట్ బ్యాన్స్ విధిస్తారనమాట. తర్వాత డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, DICGC. మనం బ్యాంకులో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసామనుకోండి, అప్పుడు ఒక డిపాజిట్కి, అంటే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు వేసినటువంటి డిపాజిట్కి 5 లక్షల వరకు గ్యారంటీ. ఒకవేళ బ్యాంక్ కొలాప్స్ అయిందని హైపోథెటికల్గా అనుకుందాం, 5 లక్షల రూపాయల వరకు గ్యారంటీ ఇస్తారనమాట. మీరు ఒక కంపెనీ అకౌంట్లో వేశారనుకోండి, అక్కడ కూడా 5 లక్షలు వస్తాయి. అంటే నేచర్ ఆఫ్ ద అకౌంట్, ఒక కరెంట్ అకౌంట్, ఒక సేవింగ్స్ అకౌంట్ ఉన్నప్పుడు 5 లక్షలు ఇక్కడ, 5 లక్షలు అక్కడ, మీకు ఇన్సూరెన్స్ గ్యారంటీ ఉంటుంది. DICGC చేసేటువంటి పని ఇది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇది హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత 5 లక్షల దాకా లిమిట్ ఉందన్నమాట. తర్వాత స్పెక్ట్రమ్ ఆప్షన్స్. ఈ మధ్య స్పెక్ట్రమ్ ఆప్షన్స్ జరిగాయి. చాలా తక్కువ స్పెక్ట్రమ్ ఆప్షన్లో కొనటం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు 5Gకి సంబంధించి చాలా ఎక్కువ ఆప్షన్ టెలికాం సంస్థలు కొన్నాయి. ఇప్పుడు అంత అవసరం లేదు వాళ్ళకి. 5G రోల్అవుట్ కూడా అనుకున్న విధంగా రెవెన్యూ రావటం లేదు వాళ్ళకి. ఇక రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే టెలికాం సెక్టర్లో ఇప్పటికే 6 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. మూడోది ఏంటంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ కూడా అనుకున్న విధంగా లేదు. తర్వాత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్పెక్ట్రమ్ ఆప్షన్స్కి అనుకున్న స్పందన రాలేదు. స్పెక్ట్రమ్ అంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఒక పర్టిక్యులర్ వేవ్ లెంగ్త్ బ్యాండ్లో వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ కావచ్చు, అవన్నీ పంపించుకోవచ్చు అనమాట. సో ఆ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీకి ఇంత రేట్ అని చెప్పి వీళ్ళు పాడుకుంటారనమాట. అది ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ స్పెక్ట్రమ్ ఆప్షన్స్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి ఇది నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకు వస్తుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో. ఈ మధ్య మన తెలుగువారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ కాబోతున్నారు. ఆయన పేరు రికమెండ్ చేసింది ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో. బ్యాంకింగ్ సెక్టర్లో CMD కావచ్చు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కావచ్చు, అలాగే చైర్మన్ కావచ్చు, అలాగే మిగతా ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్నటువంటి మిగతా ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, NABFID కావచ్చు, ఇక రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, SIDBI కావచ్చు. సో బ్యాంక్స్ అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి టాప్ మేనేజ్మెంట్ పోస్టులకి రికమెండ్ చేయడానికి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరోని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికంటే ముందు ఒక 3-4 సంవత్సరాల వెనక్కి వెళితే బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో ఉండేది. దాని ప్లేస్లో ఇది వచ్చింది. ఇక్కడ బ్యాంక్సే కాకుండా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ పరిధిలోకి వస్తాయన్నమాట. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. అసలు ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించి మ్యాక్రో ప్రొడెన్షియల్ ఇండికేటర్స్ ఎలా ఉన్నాయి, రిస్క్స్ ఎలా ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టర్లో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎలా ఉన్నాయి, అలాగే క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఎలా ఉంది, ఇతరితర రిస్క్స్ ఏమిటి, వీటన్నిటినీ ఐడెంటిఫై చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 నెలలకు ఒకసారి ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. ఈ మధ్య రిలీజ్ చేసినటువంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం బ్యాంకింగ్ సెక్టర్ రొబస్ట్ హెల్త్లో ఉందన్నమాట. కాంటేజియన్ రిస్క్
అంటే ఒక రిస్క్, ఏదైనా ఒక ఫైనాన్షియల్ సెక్టర్లో ఒక ఎన్బిఎఫ్సి, ఉదాహరణకి 3-4 ఏళ్ల క్రితం IL&FS కొలాప్స్ అయింది కదా, అది కొలాప్స్ అయితే ఆ రిస్క్ మిగతా ఎన్బిఎఫ్సిలకి స్ప్రెడ్ అయినా, లేకపోతే ఒక ఏరియాలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ రిస్క్ ఇంకొక ఏరియాకి స్ప్రెడ్ అయినా, బ్యాంక్స్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ రిస్క్ ఎన్బిఎఫ్సిస్కి స్ప్రెడ్ అయినా, అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కానీ, లేకపోతే ఒక ఫైనాన్షియల్ సెక్టర్లో, బ్యాంకింగ్ సెక్టర్లో ఒక మేజర్ బ్యాంక్ కొలాప్స్ అయితే అది మిగతా బ్యాంకుల్ని ఎఫెక్ట్ చేసిన, దీన్ని ఏమంటారంటే కాంటేజియన్ రిస్క్ అంటారు. ఫైనాన్షియల్ సెక్టర్లో కాంటేజియన్ రిస్క్ ఎందుకు ఉంటుందంటే, ఈ ఫైనాన్షియల్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టి కాంటేజియన్ రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. షాడో బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ని షాడో బ్యాంక్స్ అంటారు. మీరు ఒక విషయం అడగచ్చు, బ్యాంకులు ఉన్నాయి కదా, ఈ ఎన్బిఎఫ్సిస్ ఎందుకని? బ్యాంకులకి క్రెడిట్ అప్రైసల్ మెకానిజం బాగుంటుంది, కానీ బాగా ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి ఒక గుడిసెలో ఉన్నటువంటి కస్టమర్ దగ్గరికి వెళ్ళేటువంటి మ్యాన్ పవర్ కానీ అలాంటిది కానీ బ్యాంక్స్కి లేదు. ఎన్బిఎఫ్సిస్, ఉదాహరణకి మీరు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ని తీసుకున్నారనుకోండి, వాళ్ళ పనే అది. పల్లెటూళ్ళకి వెళ్ళటం, మారుమూల కుగ్రామాలకు వెళ్ళటం, ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళటం, చిన్న చిన్న ఇళ్లలోకి వెళ్ళటం, మీకు ఎంత లోన్ కావాలి, మీ అవసరం ఏమిటి అని అడగటం, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? షాడో బ్యాంక్స్ చేస్తున్నాయి. వాళ్ళు అలాంటి పని చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఉదాహరణకి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ లోన్స్ ఇచ్చాయనుకోండి, ఇంట్రెస్ట్ రేట్ 30%, 25% ఉంటుంది. బ్యాంకులు లోన్లు ఇస్తే 10%, 15% అలా ఉంటుంది. ఎందుకని తేడా? ఎందుకంటే అక్కడ సర్వీసెస్, రూరల్ ఏరియాస్కి వెళ్ళి సర్వే చేసి చాలా పని చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అక్కడ రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది, అందుకే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. షాడో బ్యాంక్స్ అంటే ఎన్బిఎఫ్సిస్ అని గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య షాడో బ్యాంక్స్ ఎందుకు వార్తల్లోకి వచ్చాయంటే, ఎన్బిఎఫ్సిస్ బ్యాంకింగ్ సెక్టర్ ద్వారా అప్పు తీసుకునేటువంటి డబ్బులు ఈ మధ్య బాగా పెరిగాయంట. దీంతో బ్యాంక్స్కి రిస్క్ ఉందేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బ్లూ కాలర్ వర్కర్స్, వైట్ కాలర్ వర్కర్స్ అంటే ఎవరు? సాఫ్ట్వేర్ వర్కర్స్, ఆఫీసుల్లో కూర్చొని క్లరికల్ పని కావచ్చు, సూపరింటెండెంట్ పని కావచ్చు, అలాగే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్లో ఆఫీస్లో కూర్చొని చేసే పని కావచ్చు, వీళ్ళందరినీ మనం వైట్ కాలర్ వర్కర్స్ అనొచ్చు. ఇక బ్లూ కాలర్ వర్కర్స్ అంటే ఎవరంటే, వీళ్ళు స్కిల్డ్ వర్కర్స్, అన్స్కిల్డ్ వర్కర్స్. ఉదాహరణకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పనిచేసేటువంటి వర్కర్స్, ఎవరైతే మెషిన్స్ దగ్గర ఉండి ఆ మెషిన్స్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ మెషిన్స్లో ఇన్పుట్స్ని ఇచ్చేవాళ్ళు కావచ్చు, అంటే కాయ కష్టం చేసేవాళ్ళు అంటాం కదా, అలాంటి వాళ్ళని మనం బ్లూ కాలర్ వర్కర్స్ అంటాం. ఎందుకని బ్లూ కాలర్ వర్కర్స్ అనే పదం వార్తల్లోకి వచ్చింది? ఈ మధ్య ఒక గల్ఫ్ దేశంలో అక్కడ పరిస్థితులు సరిగా లేకపోవటం వల్ల, ప్రాపర్ ప్రొటెక్షన్ తీసుకోలేకపోవటం వల్ల ఫైర్ ఇన్సిడెంట్లో కొంతమంది మన దేశానికి సంబంధించిన బ్లూ కాలర్ వర్కర్స్ చనిపోవటం జరిగింది. ఈ సందర్భంగా ఈ పదం వార్తల్లోకి వచ్చింది. బ్లూ కాలర్ వర్కర్స్ అంటే ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో వెళ్ళి మన దేశానికి సంబంధించినటువంటి కార్పెంటర్స్ కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ బ్లూ కాలర్ వర్కర్స్ అనొచ్చు. తర్వాత యాక్టివ్ ఫండ్స్, పాసివ్ ఫండ్స్. యాక్టివ్ ఫండ్స్ అంటే ఏం లేదు, మీరు డైరెక్ట్గా ఇన్ఫోసిస్లో ఇన్వెస్ట్ చేస్తారు, రిలయన్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఇవన్నీ యాక్టివ్ ఫండ్స్. మీరు ఒక కంపెనీని జాగ్రత్తగా చూస్ చేసి ఎంచుకుంటున్నారు, అప్పుడే మీరు ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. పాసివ్ ఫండ్స్ అంటే ఏం లేదు, ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. సెన్సెక్స్ని బేస్ చేసుకుని ఎవరైనా సరే ఫండ్ క్రియేట్ చేశారనుకోండి, అందులో మీరు డబ్బులు పెట్టారనుకోండి, సెన్సెక్స్ పెరిగితే మీ డబ్బులు పెరుగుతాయి, సెన్సెక్స్ పడిపోతే మీ డబ్బులు పడిపోతాయి. అలాగే మీరు పబ్లిక్ సెక్టర్కి సంబంధించినటువంటి ఒక ఇండెక్స్ ఉంటుంది, పబ్లిక్ సెక్టర్ షేర్స్కి సంబంధించి, వీటిని ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటాం. సో వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ ఇండెక్స్ పెరిగితే మీ డబ్బులు పెరుగుతాయి. తర్వాత స్కిన్ ఇన్ ద గేమ్ అనేటువంటి పదం తరచుగా వినపడుతూ ఉంటుంది. స్కిన్ ఇన్ ద గేమ్ అంటే మీరేదైనా వ్యాపారం చేసేటప్పుడు మీ సొంత డబ్బులు ఉండాలి, సుమారుగా ఉండాలి. మీరు ఒక 10 కోట్లు పెట్టి వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు మీ సొంత డబ్బులు 50 లక్షలు పెట్టి 9.5 కోట్లు అప్పు తెచ్చారనుకోండి,
మీ స్కిన్ ఇన్ ద గేమ్ చాలా తక్కువ. అంటే మీ డబ్బులు 50 లక్షలే, మీరు పెద్ద బాధపడరు, అందుకే రెక్లెస్గా ఉంటారు. అదే మీరు ఒక 5 కోట్లు పెట్టి 5 కోట్లు బ్యాంకు లోన్ తీసుకొస్తే అప్పుడు మీరు జాగ్రత్తగా చేస్తారు పని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తారు. అప్పుడు మోర్ స్కిన్ ఇన్ ద గేమ్ అంటాం అనమాట. ఎకానమీలో ఈ స్కిన్ ఇన్ ద గేమ్ అనేటువంటి పదం తరచుగా వినపడుతూ ఉంటుంది. డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, షేర్స్లో ఇన్వెస్ట్ చేసేవన్నీ కూడా ఈక్విటీ ఫండ్స్. తర్వాత బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేవి డెట్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఇవి తరచుగా వినపడుతూ ఉంటాయి. డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, అలాగే హైబ్రిడ్ ఫండ్స్. డెట్ ఫండ్స్ అంటే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో బాండ్స్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడ రిటర్న్స్ తక్కువగానే ఉంటాయి, రిస్క్ కూడా తక్కువగానే ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, వస్తే అపురూపంగా లాభాలు వస్తాయి, ఒక్కోసారి కొలాప్స్ కూడా అవ్వచ్చు, రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట. వాటిని ఈక్విటీ ఫండ్స్ అంటారు. నాకు అది వద్దు ఇది వద్దు అనుకుంటే హైబ్రిడ్ ఫండ్స్, మధ్య మార్గంగా వెళ్ళటం అన్నమాట. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, పిఎంఐ ఈ మధ్య 58కి చేరింది అని చెప్పి వార్త వచ్చింది. 50 దాటితే ఎక్స్పాన్షన్, 50 లోపల కాంట్రాక్షన్. ప్రైవేట్ సెక్టర్ కంపెనీల దగ్గరికి వెళ్ళి మీకు ఎలా ఉన్నాయి, డిమాండ్ ఎలా ఉంది, ఉద్యోగస్తుని రిక్రూట్ చేసుకుంటున్నారా, తీసేస్తున్నారా, ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, డిమాండ్ ఎలా ఉంది, ఇలాంటి యక్ష ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి ఒక బిజినెస్ అనేది, అంటే బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఎక్స్పాండ్ అవుతుందా, కాంట్రాక్ట్ అవుతుందా అని తెలుసుకునేటువంటిదే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీసెస్కి కావచ్చు. అర్థమైంది కదా. మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించింది ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, 3 పదాల మధ్య డిఫరెన్స్ ఏమిటి? క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ ఉదాహరణ. చాలా వలటైల్గా ఉంటుంది, పైకి పోతే అంతే పోతుంది, కిందకి పడ్డ అంతే పడుతుంది. డీసెంట్రలైజ్డ్ లెడ్జర్ అంటాం. ఇక్కడ ఎవరు సెంట్రలైజ్డ్ అథారిటీ ఉండదు. అవి క్రిప్టో కరెన్సీస్, చాలా రిస్కీ అన్నమాట. తర్వాత రెండోది స్టేబుల్ కాయిన్ అంటాం. అది కూడా క్రిప్టో కరెన్సీనే, కానీ స్టేబుల్ కాయిన్కి బిట్ కాయిన్కి తేడా ఉంది. స్టేబుల్ కాయిన్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ సంస్థ ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చేటువంటిది స్టేబుల్ కాయిన్. కాకపోతే దాని వెనకాల ఏదో ఒక కొలాటరల్ సపోర్ట్ ఉంటుంది, దేనికొక దానికి లింక్ అయి ఉంటుంది, హయ్యెస్ట్ వలటాలిటీ ఉండదు. ఇక సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే మన కరెన్సీ నోట్ల బదులుగా మనకిచ్చేటువంటి ఒక అకౌంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనకి డైరెక్ట్ రిలేషన్ అనమాట. మనకి డబ్బులు మన జేబులో ఉన్నాయనుకోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి గ్యారంటీ ఇస్తుంది. అంటే లయబిలిటీ అది తీసుకుంటుంది, గ్యారంటీని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, లయబిలిటీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. ఇక సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలో కూడా మనకి సెంట్రల్ బ్యాంక్తో మనం అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మనం వ్యాలెట్లోకి ఆ డబ్బులు తెచ్చుకుంటాం, పేమెంట్స్ అవి చేసుకోవచ్చు, సావరిన్ గ్యారంటీ ఉంది. అర్థమైంది కదా. ఇది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. దీనికి క్రిప్టో కరెన్సీకి అసలు పోలికే లేదు. ఇవి మీ జేబులో ఉండాల్సిన క్యాష్ మీ డిజిటల్ వ్యాలెట్లో ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి, అంతే తేడా, ఇంకేమీ తేడా లేదు. క్రిప్టో కరెన్సీ అంటే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలను బట్టి పెరగటం తరగటం వొలటాలిటీ ఉంటూ ఉంటుంది. స్టేబుల్ కాయిన్ కొంతవరకు బెటర్. స్టేబుల్ కాయిన్, బిట్ కాయిన్ ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలు లేకపోతే డీసెంట్రలైజ్డ్ వేలో ఇష్యూ చేయబడతాయి. అయితే ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది జస్ట్ రిప్లేస్మెంట్ అన్నమాట కరెన్సీ నోట్లకి అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక 2-3 నిమిషాల సేపు ఇవి చూసిన తర్వాత ఈవేళ లెక్చర్ని క్లోజ్ చేద్దాం. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీసెస్ సెక్టర్లో 4 విభాగాలు ఉంటాయని మీకు తెలుసు. ఒకటేమో క్రాప్స్ సెక్టర్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీసెస్ దాదాపు 18% వాటా ఉంది మన జీడిపిలో, 17-18 ఆ రేంజ్లో ఉంటుంది. అయితే ఇందులో క్రాప్స్ సెక్టర్ అనేటువంటిది దాదాపు 9-10%. రెండోది ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే లైవ్ స్టాక్ అండ్ డైరీయింగ్ సెక్టర్, ఇది బాగా ఫాస్ట్గా పెరుగుతోంది. ప్రస్తుతం దాని వాటా 5% ఆ రేంజ్లో ఉంది. సో క్రాప్స్ సెక్టర్ వాటా ఓవరాల్
ఈ అగ్రికల్చర్ అండ్ ఎలైట్ సెక్టర్లో క్రాప్స్ సెక్టర్ వాటా తగ్గుతోంది. ఇక ఈ లైవ్ స్టాక్ అండ్ డైరీయింగ్ సెక్టర్ వాటా పెరుగుతోంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఫిషింగ్ అండ్ ఎక్వాకల్చర్కి సంబంధించిన వాటా కూడా కొద్దిగా పెరుగుతోంది. ఇది దాని షేర్ ఎంత 1% ఆ రేంజ్లోనే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పడానికి ఈ స్లైడ్ తీసుకున్నాను. గత దశాబ్ద కాలంలో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రతి సంవత్సరం పెరిగినటువంటి పర్సంటేజ్ని మీరు తీసుకుంటే ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ 3.8% గ్రోత్ ఉంది ప్రతి సంవత్సరం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. పల్సెస్ 3.9 ఉంది. అయితే సిరియల్స్ జస్ట్ 2%. తర్వాత ఓవరాల్ క్రాప్ అవుట్పుట్లో చూస్తే ముఖ్యమైన విషయం, ఓవరాల్ క్రాప్ అవుట్పుట్లో చూస్తే ప్రస్తుతం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వాటా, సిరియల్స్ వాటా, సిరియల్స్ అంటే ఉంది మన ఫైన్ సిరియల్స్ అలాగే కోర్స్ సిరియల్స్ అన్నీ కలిపి సిరియల్స్ కిందకు వస్తాయి. సిరియల్స్ వాటా 27% ఉంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వాటా 28% ఉంది. అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇప్పుడు క్రాప్స్ సెక్టర్లో సిరియల్స్ కంటే ఎక్కువైపోయాయి అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు NIM అంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, ఏ బ్యాంకుకైనా సరే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మీరు కాసా డిపాజిట్స్ గురించి, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ గురించి వింటూ ఉంటారు బ్యాంకింగ్ సెక్టర్లో. కాసా డిపాజిట్స్ అంటే అక్కడ రేషియో అన్నమాట, కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ డివైడెడ్ బై టోటల్ డిపాజిట్స్. అది 40-45% ఆ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే కరెంట్ అకౌంట్స్కి ఇంట్రెస్ట్ పే చేయరు, సేవింగ్స్ అకౌంట్ మీద ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. కాబట్టి కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ సబ్స్టాన్షియల్గా ఉంటే బ్యాంక్స్కి సంబంధించి, బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి ఈ కాస్ట్ ఆఫ్ డిపాజిట్స్ తగ్గుతుందన్నమాట. అంటే డిపాజిట్స్ మీద ఓవరాల్గా పే చేసే ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఈ కాస్ట్ ఆఫ్ డిపాజిట్స్కి అలాగే ఈ ఈల్డ్ ఏదైతే ఉందో, ఈల్డ్ అంటే లోన్స్ ఇచ్చినప్పుడు వచ్చేటువంటి యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ అనమాట. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటారు. బ్యాంక్స్ వయబుల్గా పనిచేయడానికి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కనీసం 3% ఉండాలి. తర్వాత స్పైసెస్ ఎక్స్పోర్ట్స్ ద్వారా మన దేశం ప్రతి సంవత్సరం దాదాపు $4 బిలియన్ అరేంజ్ చేస్తోంది. వీటన్నిటిలో హయ్యెస్ట్ 1/3 ఆఫ్ ద క్వాంటిటీ ఏంటంటే చిల్లీస్ అంటే మిరపకాయల ఎక్స్పోర్ట్స్ స్పైసెస్ ఎక్స్పోర్ట్స్లో 3వ వంతు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎకానమీకి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకున్నాం. రేపు ఎల్లుండి ఎకానమీ బేసిక్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. 13, 14 మాడ్యూల్స్లో సెపరేట్ ప్లేలిస్ట్స్ ద్వారా వీటిని పెట్టడం జరిగింది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఏమిటి, ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎన్ని రకాలుగా ఉంటుంది, తర్వాత ఈ ఎక్స్టర్నల్ డెట్ అంటే ఏమిటి, అలాంటి ముఖ్యమైన విషయాలని ఎకానమీ బేసిక్స్లో చెప్పబోతున్నాను. తప్పకుండా ఎకానమీ బేసిక్స్ సిరీస్ కూడా చూడండి. ఆల్రెడీ 12 మాడ్యూల్స్ అయిపోయాయి. సరే, ఈరోజు లెక్చర్ని ఇంతటితో ముగిద్దాం. నమస్తే.